2014 ఎన్నికల ముందు రాష్ట్రమంతా పాదయాత్రలో పర్యటించిన రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని గమనించారు. ఆయన అధికారంలోకి వస్తూనే ఆ కష్టాలకు ఖచ్చితంగా చరమగీతం పాడాలని చక్కటి ప్రణాళికలు రచించారు. అమ్మ ఒడితో పేద బిడ్డలకు అక్షరాభిషేకం చేశారు. వాలంటీర్ల వ్యవస్థతో పాలనను ప్రజల ఇంటి ముంగిట్లోకి తీసుకువెళ్లారు. సచివాలయాలతో ప్రభుత్వ కార్యాలయాలను ఇంటి పక్కనే ప్రతిష్ఠించారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఆరోగ్య ప్రదాత అయ్యారు. రైతు భరోసా కేంద్రాలతో పల్లెసీమల్లో అన్నదాతకు అండగా నిలిచారు. ఇలా ఎన్నో పథకాలతో పల్లెసీమల్లో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇది కదా అసలైన గ్రామ స్వరాజ్యం అనేలా మేధావుల చేత సైతం శభాష్ అనిపించుకున్నారు. పక్క రాష్ట్రాలు సైతం ముక్కున వేలేసుకునేంతగా పాలనను సుసంపన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పాలనను పరుగులు పెట్టిస్తూ ఇచ్చిన మాటను చక్కగా నెరవేరుస్తూ రాజన్న పాలన కంటే మించిన పాలనతో ప్రజల గుండెల్లో కొలువుదీరారు. పాలనా పథానికి అనుక్షణం కొత్తదనాన్ని జోడించే క్రమంలో వృద్ధులు, మహిళలు కిలోమీటర్లు దూరం వెళ్లి రేషన్ తెచ్చుకునే కష్టాలను తప్పించాలన్న ఆలోచనతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు MDU వాహనాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000కు పైగా మొబైల్ రేషన్ డిపోలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో బడుగు జీవికి కిలోమీటర్ల దూరం నడిచి రేషన్ తెచ్చుకునే కష్టం తీరింది. ఈ మొబైల్ రేషన్ సప్లై వాహనాల్లో ఒక నిర్వాహకుడు, ఒక సహాయకుడు ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలా 18,000 మందికి ఇంత ముద్ద పెట్టే ఉపాధి దొరికింది. ఎప్పుడైతే తప్పుడు హామీలిచ్చి అబద్ధపు వాగ్దానాలు చేసి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందో పేదవాడికి అండగా నిలిచిన ప్రతి పథకం పటాపంచలైంది. ప్రజలకు ఉపయోగపడే ప్రతి వ్యవస్థని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా తుంగలు తొక్కేసింది. ఆ క్రమంలోనే కారణమేమిటన్నది చెప్పనే చెప్పకుండా 4 ఏళ్ల పాటు అద్భుతంగా సాగిన మొబైల్ రేషన్ దుకాణాల వ్యవస్థను కాలరాజేసింది. ఈ ఒక్క నిర్ణయంతో 18,000 మందికి ఉపాధి దూరమైంది. 9,268 వాహనాలు మూలన పడే పరిస్థితిలోకి తోసేసింది కూటమి ప్రభుత్వం. బతుకు తెరువు కోల్పోయిన ఆ శ్రమజీవులు కొంతమంది వాహనాలు ఏం చేయాలో తెలియక కుమిలిపోతూ ఉంటే, మరికొంతమంది ఇలా తమ బండ్లను కిరాణా దుకాణాల్లా మార్చేసుకున్నారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువకుడి పేరు గంగాధర్. జగనన్న పుణ్యమా అంటూ నెలకు 15 రోజులు మొబైల్ రేషన్ షాపును నడుపుతూ మిగతా సమయంలో కూలీ పనులు చేసుకుంటూ భార్యా బిడ్డలకు దిగులు లేకుండా ఇంత బువ్వ పెట్టేవాడు. అయితే కూటమి ప్రభుత్వం MDU వాహనాల వ్యవస్థను తొలగించడంతో తమ బంధువును బతిమాలుకొని మొబైల్ కిరాణా దుకాణానికి తన బండిని నడుపుతూ అష్ట కష్టాలు పడే పరిస్థితిలోకి దిగజారిపోయాడు. మరి ఆయనకు ఈ కొత్త వ్యాపకం బువ్వ పెడుతుందా? ఏముందండి, ఇంకెప్పుడు దీన్ని నమ్ముకొని ఏదో 15 రోజులు 17 రోజులు రేషన్ ఉండేదండి. ఆ తర్వాత ఏదో ఒక వారం రోజులు ఏదో పనిలోకి కూలి పనిలోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని పోషించుకుని ఉండండి. ఈ 15,000 డోక్రా అనేసి ఇంకా ఇంట్లో చాలా చిన్న చిన్న అప్పులు ఉండి శ్రీనిధి కూడా తీసుకొని వాటికి ఈ జీతంలో ఎలా కట్టుకొని ఎలపర్ని ఎట్టుకొని ఉంటే వాళ్ళకి ఒక 7,000 ఎంత ఇవ్వాలనేసి మా అబ్బాయిని చదువుకుండే అబ్బాయిని ఒక పూట రమ్మని మిషన్ కొట్టమని నాకున్న ఇబ్బందుల వల్లండి అలా కాలం గడుపుకుంటూ వచ్చానండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ శ్రీనిధి డోక్రా ఎలా కట్టాలో కూడా అర్థం కావట్లేదండి. దీని మీద చూస్తే ఆయన ఏమో ఎంత ఇస్తారో ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు. మొబైల్ వాహనాన్ని మూలన పడ్డాన్ని చూసి సహించలేక కొద్దిపాటి పెట్టుబడితో ఓ చిన్న కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నామని, అయితే ఆ వ్యాపారం అంత బాగా సాగక ఇద్దరము ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కిరాణా దుకాణానికి పెట్టుబడి పెట్టిన వీరబాబు. గంగాధర అప్పుడు ఎలాగంటే డీలర్ నాకు ఏమీ ఎలకు డీలర్ చేసుకున్నాను, బియ్యం ఇచ్చేవాడిని ఇంటింటికి. ఇప్పుడు నాకు బియ్యం ఇస్తాక లేదు, మరి ఏం చేయను బాబాయ్ అని అడిగాడు. అడిగితే ఏం బాధపడగా అయితే నేను ఊరంట నీ యాన్ ఖాళీగా ఉంది కదా, ఇంకెలాగైనా తీసేసింది కదా కుటుంబ ప్రభుత్వం, అందుకని నీ యాంతే నా కింద సామాన్లు దాంట్లో పెడతాను కొనుక్కుని నేను తెచ్చుకున్న దాంట్లో ఎలా తిప్పి 10 రూపాయలు వచ్చిందనుకో చెరుకు రూపాయలు తీసుకోవచ్చు, యాన్ డబ్బులు తీసుకుని అని చెప్పానండి. అది కూడా వ్యాపారం కూడా లేదండి. ఎందుకంటే అడుక్కో షాపు ఉండి ఇది అండి ఇలాగ మీరు తెస్తాం మీ యాన్ మీద తిప్తాం మేము ఎలా బతకమని ఊళ్ళో వాళ్ళు కింద కొట్టాడు దెబ్బలాట్లు ఆడుతున్నారు, వాళ్ళు పెట్టేస్తున్నారు. మేము ఎలా బతకాలని లేదు, ఇలా పెడతాంటే మానేద్దామంటే పెట్టాము తిరగాలి అని మేము ఉద్దేశంతో ఉన్నాం. గతంలో నెలకొకసారి ఇంటి ముందుకు వచ్చే మొబైల్ రేషన్ వాహనం ద్వారా పైసా ఖర్చు లేకుండా రేషన్ ఇంటికి తెచ్చుకునేవారమని, ఇప్పుడు కూటమి చేసిన కుట్రతో రేషన్ తెచ్చుకునేందుకు ఒకరోజు కూలీ కూడా కోల్పోవాల్సి వస్తోందంటున్నారు పల్లెవాసులు. ఇంత కుట్ర చేస్తారని తెలియక తెచ్చి నెత్తిన పెట్టుకున్నామంటూ జనం మండిపడుతున్నారు. ఏమని చెప్తారంటే మామూలుగా నిండా ముంచేశారండి, పీకి దాకా ముంచేశారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రతి బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా అర్థం చేసుకుని ఆయన ఇటువంటి పథకాలు పెడితే వీళ్ళు అంతగాది ఇంత ఇంతగాది అంతని గద్దెనెక్కి
ఈ జగన్ గారు అనేటువంటి పేరు లేకుండా పూర్తిగా నాశనం చేయాలనే సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళు ఏదైనా మేలు చేస్తారనుకుంటారు. కర్మానికి ఈ ప్రభుత్వం కర్మ మూట కట్టుకుంటుంది, పాపాన్ని మూట కట్టుకుంటుంది. ముసలు ఉంటారు, మొక్కు ఉంటారు, రైతులు ఉంటారు, బిడ్డ ఉంటాడు, అందరూ ఉంటాడు. తెల్లలు ఎత్తి గేదెలు ఇప్పిపోయి ఉంటాడు, మేకలు ఇప్పిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ బియ్యం కోసం, ఆ 5 కేజీల బియ్యం కోసం వెళ్ళి ఈ వ్యవసాయం వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి వ్యవసాయం అనుకుని 5 కేజీల బియ్యం కోసం మగోడు వెళ్ళి రేషన్ కార్డు నుంచి ఉంటాడండి. ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రతి వ్యవసాయాన్ని కూడా కళ్ళని చూసి, ప్రతి కష్టాన్ని కూడా గుర్తించి ఇటువంటి పథకాలు పెడితే ఇవాళ ఆగినండా కూడేటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే ఆ గుప్పుడు ఇసుక తెచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి మట్టి వేసేసింది. ఇటువంటి పనులు ఏం పనులు సార్? అసలు భోజనం దొరికి పనులు ఏనంటారా? ఇవాళ వెహికల్ తీసేశారు. ఇవాళ మేము రేషన్ షాప్లో అంటే వెళ్ళమా? చక్కగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చేవారు ఏదైనా సేవ చేయడానికి ప్రజలకి. ఆ వాలంటీర్లు తీసేశారు, ఆ సచివాలయం సిబ్బందిని తీసేస్తున్నారు. ఏంటండి ఈ పనులు ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మీకు నచ్చవా? మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నచ్చ, మరి కొన్ని నాట్లేమో తీసి పారేస్తున్నారు. ఇలా ఖచ్చితంగా పాపం అండి, ఖచ్చితంగా పాపం. పైన ఏంటి భగవంతుడు చూస్తున్నాడు, కుక్క కూడా చెప్పు దెబ్బనే రీతిలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ప్రజలందరూ కూడా ఇసుకెక్కిపోయాం సార్, ఏమీ న్యాయం లేదు. ఇలాంటి ఆవేదనలు, ఆక్రందనలు, కన్నీళ్లు ఏవి కూటమి నేతల్ని ఇసుమంత కరిగించడం లేదు. లక్షలాది మంది ఉపాధిని కల్లారా కాలరాసి మాటలతో మాయబుచ్చుతూ వారు కాలం నెట్టుకొస్తున్నారు. ఇంటికాడికి రేషన్ పంపాల్సిన అవసరమే లేదన్న అడ్డగోలు ఆలోచన చేసి అటు వేలాది మంది ఉపాధికి గండి కొట్టారు, ఇటు పేద జనానికి రేషన్ కష్టాలు తెచ్చిపెట్టారు. ఎందుకైనా మేం ఓటు వేసింది అంటూ ఉసూరుమంటున్నారు.